ధర్మ సమాజ్ పార్టీ బీసీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో నిన్న ఖమ్మం భూదాన్ బాధితులకు న్యాయం చేయాలని, వారి ఇండ్లని అదే ప్రదేశంలో కట్టించాలని డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధర్నాన్ని చేపట్టడం జరిగింది. ఆ తర్వాత నిన్న రాత్రి నుండి శాంతియుతంగా నిరాహార దీక్షని చేయడం జరిగింది విశారదన్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో. దాంట్లో కవిత గారు కూడా పాల్గొన్నారు. అట్టి నిరాహార దీక్షని ఈరోజు తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో ఈ ఖమ్మం జిల్లా పోలీసులు భగ్నం చేస్తూ అరెస్ట్ అక్రమంగా విశారదన్ మహారాజ్ గారిని, అదేవిధంగా కవిత గారిని మరియు డిఎస్పీ బీసీఎస్సీ జేఏసీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఆ అరెస్ట్ చేసే క్రమంలో పోలీసు వారు ఇష్టం వచ్చినట్లుగా కొట్టి తన్ని ప్రవర్తించడం, విచక్షణారహితంగా ప్రవర్తించడం వల్ల డిఎస్పీ కార్యకర్త ప్రవీణ్కి విపరీతమైన కాలుకి గాయమయ్యి వాసి ఈరోజు ఖమ్మం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. బాధితుడు ప్రవీణ్ మన దగ్గరే ఉన్నాడు. అతను ఏ విధంగా బాధపడుతున్నాడు అనేది కూడా ఒకసారి తన మాటల్లో ఏం జరిగింది, పోలీసులు ఏ విధంగా తనపై దాడి చేశారు అనేది తన మాటల్లో తెలుసుకుందాం. ప్రవీణ్ చెప్పు. అందరికీ జైలు. నా పేరు ప్రవీణ్ గారు. బాధితుల తరపున సార్ పోరాటం చేస్తున్న సందర్భంగా సార్ దగ్గర కూర్చున్నా. జస్ట్ సార్కు మార్నింగ్ కాఫీ తీసుకొద్దామని బయటికి వెళ్ళేలోపు అటాక్ చేశారు. సార్ కూడా తీసుకొని పోతున్నారు. అదే సందర్భంలో సార్ పర్సనల్ పిఎన్ నేను సార్తో పాటు నేను వెళ్ళాలి, నన్ను కొంచెం వదిలిపెట్టండి అంటే, లంజోడుకులారా ఎక్కడికెళ్ళో వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారా మీరు అని అక్కడనే అంబేద్కర్ భవనం దగ్గరనే ఒక కాలుకు దెబ్బ తాకింది. వెనుక మోచేతి కూడా ఉడవడం జరిగింది. ఇక నరాలు పనిచేయట్లేదు. ఇంకా చెప్పు కూడా చిరిగిపోయింది. పొద్దుడుతుంది. ఆ స్టేషన్ ఈ స్టేషన్ తిప్పుతారు. బాగా ఇబ్బంది అవుతుంది నాకు. ప్రజల కోసం పోరాటం చేస్తే మమ్మల్ని కూడా కొడితే ఎట్లా చెప్పు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నొప్పి లేస్తుంది. విధంగా డిఎస్పీ కార్యకర్తలను ఇంత దుర్మార్గంగా దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి హింసకు పాల్పడ్డ పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా సందర్భంగా మేము పోలీసు వారిని, సిపి గారిని కోరుతూ ఉన్నాము. ఇంత దుర్మార్గమా? పేదల కోసం పోరాటం చేస్తుంటే, పేదల ఇళ్ల కోసం పోరాటం చేస్తుంటే కార్యకర్తలపై ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిన తీరు పోలీసు వ్యవస్థనే భ్రష్టుపట్టించేలాగా ఉంది. అవమానకరం ఇది పోలీసు వ్యవస్థ మొత్తానికి కూడా. కాబట్టి సిపి గారు స్పందించి వెంటనే ఎవరైతే దాడి చేశారో ఆ సిఐ గారు ఎవరైతే ఉన్నారో వన్ టౌన్ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాలు చాలా ఇబ్బంది అవుతుంది. కాలు అడిగి తీసి వేయలేని పరిస్థితి. డాక్టర్లు కూడా చెప్పారు సిమెంట్ కట్టు. డాక్టర్లు చెప్పారు సిమెంట్ కట్టు కూడా పడే అవకాశం ఉందని డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి బీసీఎస్సీ ఎస్టీ ప్రజలారా, విద్యావంతులారా, ప్రజల కోసం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వారిపై ఈ విధంగా దాడి చేసి నడవనీయకుండా చేసినటువంటి ఈ పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఈ వీడియోని ఖచ్చితంగా అందరూ ఖమ్మం సిపికి, డీజీపీకి చేరేంత వరకు ఈ వీడియోని షేర్ చేసి బాధితులకి న్యాయం జరిగేదాకా ఈ వీడియో షేర్ చేయాలని కోరుతా ఉన్నాను.